సర్వశక్తిగల తండ్రి, నమ్మకమైన నా దేవ, నన్ను ప్రేమించి సజీవంగా ఉంచినందుకు వందనాలు. ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి కృతజ్ఞతలు తండ్రి. నా జీవితంలో చేసిన మేలుపకాలను బట్టి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో నీ మాటలు పంచుకోవాల్సి ఉండగా నన్ను నాకు సహాయం చేయి ప్రభువా. నన్ను పరిశుద్ధపరచు, అభిషేకించు, నన్ను స్వాధీనపరచుకున్నాను. దయచేసి మీరు నాలో ఉండి మాట్లాడండి తండ్రి. నా సొంత జ్ఞానము, నా ప్రణాళిక, నా ఆలోచన అన్ని క్రీస్తునామంలో కొట్టివేసి నీ యొక్క మాటలు మీరే అనుగ్రహించండి. నేను సంపూర్ణంగా నీ ఆధీనంలోకి రాగలటం నాకు నన్ను కృపను దయచేయమని బ్రతిమాలుకుంటూ నన్ను కనికరించి వాడుకొని నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చుకోమని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదుదాము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఈ లేఖన భాగానికంటే ముందుగా ఒక మాట మనం గమనిస్తాము. ఇప్పుడు కాబట్టి ఈ నా మాటలు విని అన్నాడు కదా. ఎందుకు కాబట్టి అనంటే పైన వచనం మనకు చదివితే అర్థమవుతుంది. ఏంటి? ప్రభు అంటాడంట 22, కొంతమంది ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రవ్వా ప్రవ్వా మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్ట లేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమం చేయు వారలారా నా యొద్దకు నుండి పొండని వారితో చెప్పుదును. వాళ్ళు ప్రవ్వా ప్రవ్వా మేము నీ నామమున ఇన్ని కార్యాలు చేసినాం కదయ్యా, నీ నామంనే చేసినాం, మాకు మాకు తలుపు తీయనైనా అంటే మీరు మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయ వాళ్ళ నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. దానికంటే ముందేమంటే 21లో ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. చూసారా, ఇది సంగతి. దీని కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభువా అని పిలవడం కాదు, ఆయన చిత్త ప్రకారంగా జీవించినప్పుడే మనం పరలోక రాజ్యం చేరగలం. కాబట్టి మనం ఎన్ని సంగతులు చేసినా వేస్టే. ఎన్ని సంగతులు దయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు, ప్రవచిస్తున్నారు, ఏమేమి రాబోతున్నాయో చెప్తున్నారు, ఇంకా అనేకమైన అద్భుతాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక వీటితో పోలిస్తే మనం చేసే సంగతులు ఇంకా తక్కువే. ఏదో పరిచర్య చేస్తాం అనుకోండి, సాక్ష్యాలు చెప్తాం, పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, గ్రూప్ నడిపిస్తాం, ఇంక ఏవైనా కానీ దేవుని పనులు ఇవన్నీ ఆయన నామం పేరటే చేస్తున్నాం. ఎన్ని చేసినా దేవుని చిత్త ప్రకారం మనం జీవించకపోతే కనీసం పరలోకంలో ప్రవేశించను కూడా ప్రవేశించరు. ఇంకా బహుమానాల సంగతి, మిగతా సంగతి తర్వాత. కాబట్టి అంటే ఇవన్నీ నేను లేని సంగతి మాట్లాడట్లే, కేవలం బైబిల్లో ఉన్నదే మనం ఓపెన్ చేసి చదువుతున్నాం. దీన్ని మనము మోసం చేసి మాట్లాడడానికి ఏం లేదాడ. ఎవరు కూడా మనల్ని మోసం చేయలేరు కూడా. స్పష్టంగా సూటిగా ఉంది. యేసు ప్రభువే మాట చెప్తా ఉన్నాడు. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? ఆయన మాట విని
తన చిత్త ప్రకారంగా జీవించడం ముఖ్యమైంది. అలాంటి వాళ్ళు కాబట్టి అంటున్నాడు. పైన సంగతంతా చెప్పి, కాబట్టి నువ్వు ముఖ్యమైన పనేందంటే, నా మాట విను. నా మాట విని దాని చొప్పున నడు. గంతే. నీ జీవితంలో ఏమైనా రాని, నువ్వు జయం పొందుతావు. వరద రాని, గాలి రాని, ఇంకేమన్నా రాని విజయం పొందుతాం. చాలా సార్లు మన చేతులారా మనం నష్టం తెచ్చుకుంటాం. నిజం చెప్పాలంటే, ఒక్క మాట కూడా పరుషంగా మన భర్తని గాని, మన పిల్లల్ని గాని, ఇరుగు పొరుగు వారిని గాని, తోటి సహోదరీలు గాని, సహోదరులు గాని, సేవకులు గాని, ఎవరిని అనడానికి మనకి ఏమాత్రం అర్హత లేదు. దోషమంతా మనలోనే. నేరమంతా మనలోనే. అవిధేయత అంతా మనలోనే. నష్టాలకు కారణమంతా మనలోనే. మనము మాట వినని కారణాన, దైవ చిత్తము ప్రకారంగా జీవించని కారణాన నష్టం తెచ్చుకుంటున్నాం, తెస్తున్నాం. ఇతరులను నష్టపరుస్తున్నాం, కుటుంబాన్ని నష్టపరుస్తున్నాం. ఎడతెగక ఇది జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. మళ్ళా ప్రభువా, ప్రభువా అని పిలిచేది కూడా ఎడతెగక జరుగుతా ఉంది. అందుకే అంటున్నాడు, ప్రభువా, ప్రభువా అని పిలిచే ప్రతి వాళ్ళు కోకొల్లలమ్మా. నాకట్లాంటి వాళ్ళు గాదు గావాల్సిండేది. నా చిత్త ప్రకారం జీవించే వాళ్ళే గావాలి. వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం ఇస్తారు. మనం ఇంపార్టెన్స్ దేనికివ్వాలి? ప్రభు మాట విని, ఆయన చిత్త ప్రకారంగా జీవించడానికి ముఖ్యము. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం గదా! 15:22 మాట వింట శ్రేష్టమయ్యా అంటాడు కదా! సమూయేలు అంటాడు సౌలుతో, మొదటి సమూయేలు గ్రంథం 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు. ఇప్పుడు మనం ఇయర్ ఎండింగ్ ఉంది గదా! సంఘానికి కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటా. సంఘానికి ఏంది లేకపోతే స్వీట్స్, హాట్ ఇస్తా. ఏమైనా చేయలే. న్యూ ఇయర్ గదా ప్రభా! నేను ఎక్కువ జీతం ఇస్తా. ఈరోజు ఎక్కువేస్తా దేంట్లో. న్యూ ఇయర్ గదా! భోజనాలు పెడతా. న్యూ ఇయర్ గదా! గిఫ్ట్‌లిస్తా. యేసు నామంలోనే ఇస్తా. వాక్యాలిస్తా, క్యాలెండర్‌లిస్తా, ఇంకేమైనా ఇస్తా. నువ్వెన్నన్నా ఇవ్వు. వాటి యందు నేను సంతోషించను. నా ఆజ్ఞను గైకొను. అది దేవుడు చెప్తున్నాడు. నువ్వు దహన బలులు గాని వేవేల కొలది నువ్వు అర్పించినా నేను దాని యందు సంతోషించను. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినటం శ్రేష్టం. ఎందుకు తెలుసా? దేవుని మాటలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉందమ్మా. ఆయన డిక్టేటర్ గాదు. వీళ్ళు నా మాట ఇంటేనే వీళ్ళకి మేలు చేస్తా అనుకోవడానికి. అసలు ఆయన మాట వినటంలోనే సమస్యలకు పరిష్కారం ఉంది. ఆయన ఎందుకు మాట వినమంటున్నాడంటే, మనం వెళ్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులకు ఆయన మాటలోనే జవాబుంది. కాపోతే అది మనకున్న సమస్యకు దానికి లింకు లేనట్టుగా కనబడుతుంది. మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. మనకు బాగా పరిచయమైన ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, 2వ అధ్యాయము మొదటి వచనం. ఇవన్నీ ఏమంటామంటే నీతి సూత్రాలంటాం. నియమాలు అని గూడా అంటారు కదా! పోరాడేవాడు నియమ ప్రకారం పోరాడాలంట. అప్పుడే బహుమానం పొందుతాడంట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? మనము సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము
అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఇక్కడేందంటే సంబంధం లేనట్టు కనబడతది. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, "నువ్వందరి కొరకు ప్రార్థన చెయి. విజ్ఞాపన చెయి. అందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, యాచించు." అసలు ఇక్కడ రాసినారు గదా! రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు రాసినారు. అసలు మన కుటుంబం కొరకు రాయకపోయిరే? చూడండి. ఏమన్నా ఉందా? లేదు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. రాజుల కొరకు, అధికారులందరి కొరకు. వాళ్ళ కోసం విజ్ఞాపన చేయాలంట, ప్రార్థన చేయాలంట, యాచించుకోవాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అప్పుడంట మనకు నెమ్మది అయిన జీవితం ఉంటదంట. అదే మాట ఏం చెప్తున్నాడు? నువ్వు అందరి కొరకు ప్రార్థన చెయి. అయితే నెమ్మదొస్తదంటున్నాడు. అంటే దీనికి దానికి సంబంధం లేనట్టుగా కనబడుతుంది. దేవుడి మాటలన్నీ అట్లానే ఉంటాయి. కానీ అవన్నీ మనకు మేలే. ఖచ్చితంగా మన సమస్యకు పరిష్కారమే ఉందాడ. ఇంకేమేం లేదమ్మా. ఏమీ లేదు. దేవుడి మహాకృపను బట్టి పర్సనల్ ప్రేయర్ అనుకున్నప్పుడు కొంచెం తగ్గిద్దాము. లేకపోతే తర్వాత చేసుకుందాము అని పోస్ట్‌పోన్ చేయనప్పుడు అన్ని కలవరాలే ఒకదాని మీద ఒకటి పని వచ్చి పడతది. పర్సనల్ ప్రేయర్ చేసుకోకుండానే అయిపోతుంది. పనుల తర్వాత అయితే కానీ లేకపోతే లేదు. ముందు పర్సనల్ ప్రేయర్ చేసుకుంటానని. ఎప్పుడైతే నువ్వు పర్సనల్ ప్రేయర్ చేసుకుంటావో అసలెన్ని భయంకరమైన పనులుంటాయి. అన్నీ తేలిగ్గా అయిపోయుంటాయి. మీకు కూడా అనుభవంలో ఉంటది. అంటే ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే, మాట వినటం జరుగుతా ఉంది. మాట వినటం జరుగుతుంది అంతే. ఇంక మిగతా సంగతంతా ఆయనే చూసుకుంటాడు. మాట విను అంతే చాలు. మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు. దీనికి దానికి సంబంధం లేకపోయినా అవి కార్యాలు జరిగిపోతాయి అంతే. అందుకే మాట వినేవాడు ఎట్లా ఉంటాడంటే బండ మీద కట్టుకున్నోనిలాగుంటాడు. అయితే చూడ్డానికి ఇసుక మీద కట్టుకున్నాడు, బండ మీద కట్టుకున్నాడు ఒకటేలాగా ఇల్లు కనబడతది. చూడ్డానికి కనబడతది. కానీ ఎప్పుడది పరీక్షకుని ఎప్పుడు ఆ తేడా మనం గుర్తించడం గాని, లోకం గుర్తించడం గాని జరుగుతుందంటే, గాలి రావాలి, వరద రావాలి, తుఫాన్ రావాలి. అలాంటప్పుడే ఆ తేడా అనేది బయటపడుతుంది. అర్థమైందా? చూడ్డానికి దేవుని భయభక్తులతో ఆయన మాట ప్రతిదీ వినుకుంటా ఆయన చిత్త ప్రకారంగా నడుస్తున్నవాడు ఒకటేలాగుంటాడు. ఒకేలాగుంటాడు. ఆయన చిత్త ప్రకారం గూడా నడవకుండానే పరిచర్య చేసేవాళ్ళు ఇంకొకలాగుంటారు. చూడ్డానికి ఒక్కటేలాగుంటారు. మాట వినేవాడు, మాట విననివాడు. ఇద్దరి ఇల్లు చక్కగా ఉంటది. పరీక్ష వచ్చే వరకు. పరీక్ష వచ్చిన తర్వాత పరీక్ష అంటే ఏందో గాదు. ఏదో శ్రమనో, కష్టమో, నిందో, అవమానమో ఏదో వచ్చింది. వచ్చిన తర్వాత ఇసుక మీద కట్టుకున్నవాడు కూలిపోతాడు. నిలబడలేడు. ఎందుకంటే వాడు మొదటి నుంచి దేవుని మాట వినలేదమ్మా. మాట అనేది ఏం చేస్తుందంటే అది దేవుని మాట అది. దేవుడి ఆజ్ఞ అది. ఆయనకు మన రాబోయే భవిష్యత్తు తెలుసు. ఎలాంటి పరిస్థితులు గుండా వీళ్ళు వెళ్ళబోతున్నారో తెలుసు. ఎలాంటి పని చేస్తే వీళ్ళకు ఆ పరిస్థితి నుంచి ఉపశమనం కలుగుతది. ఆ పరిస్థితి నుంచి జయించగలుగుతారో, ఆ పరిస్థితిలో వీరికి సహాయం వచ్చి పడతదో ప్రభువుకి తెలుసు. అందుకనే కొన్ని ఆజ్ఞల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన ఆత్మీయ యాత్ర. అవి ఎలాంటివైనా గావచ్చు. కొన్ని చోట్ల ఉంటది గదా! తెస్సలోనిక ఆ! తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో జూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని, తన సొత్తుగా చేసుకొనుటకు
తను తానే మన కొరకు ఇక్కడ సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలు. ఇంకో చోట రాయబడుతది. సత్క్రియలు చేయుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లు రాయబడుతది. సరే, ఒక సత్క్రియలు అనేది మనం చూసి, మనం ఆలోచిస్తే, దేవుడు కొన్ని ఆజ్ఞలిస్తాడు మనకి. అన్ని పదాజ్ఞలే ఉండవు. ఎలా ఉంటాయి? మనం ప్రతిదీ దైనందిన జీవితంలో ప్రభుతో మనం నడుస్తున్నప్పుడు, మనం మొన్న చూసినాం అబ్రహాం ఇల్లు, లోతు ఇంటి సంగతులు. అలాగా మనకు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటది. మన డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉంటది ఇంట్లో పరిస్థితి. అలాంటి సమయంలో మనం ఇతరులకు ధారాళంగా ఇయ్యమని దేవుడు ఆజ్ఞాపిస్తుంటాడు తెలుసా? అది మనకు కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే మాదే ఇబ్బందికరంగా ఉంది ప్రభా! ఇదేంటిది అని అనిపిస్తది. కానీ నువ్వేం జేయాలా? మాట వినాలా. మాట వినాలా. ఎందుకు అనంటే దీని వెనకాల ఒక సంగతుంది. అది నువ్వెరుగవు. నువ్వు చేయాల్సిందొకటే. మాటిను. అంతే. ప్రభువు నీకు ఎప్పుడు మేలే చేస్తాడన్న గుర్తింపు కలిగి ఉండు. ఏదో నీ ఆస్తిపాస్తులంతా లాగేసుకోవాలని, నీకు నష్టపరచాలని, నిన్ను జీరో జేయాలని కాదు. ఆయన నీకు మేలే జేస్తాడు. ఇక్కడ జూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో నీ ఆహారం అంటాడు. ఆ! 7వ వచనం. నీ ఆహారము ఆకలి గొనిన వానికిని పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. కదా! మనం ఉపవాస ప్రార్థనకి చేరొచ్చినాం. ఆయనకిష్టమైన ఉపవాసం ఏందంట? నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుట. మన ఆహారం వేరే ఉంటది. మన ఇంట్లో ఉండే సమృద్ధి వేరే ఉంటది. కొన్నిసార్లు మొత్తం అయిపోయుంటుంది. మన ఆహారం మాత్రమే మిగిలింటుంది. ఇప్పుడు ఆకలి గొన్నవాడొచ్చినాడు. ఇప్పుడేమంటున్నాడు? నీ ఆహారం తీసి ఆకలి గొనివానికి. ఇంక వాడికిచ్చేస్తే నీకేముండదిక. అర్థమైందా? నీకేముండదు. అలాంటి పరిస్థితిని దేవుడే క్రియేట్ చేస్తాడు. అర్థమైందా? ఎక్కువుంటే దాంట్లో కొంచెం తీసి వేరే వాళ్ళకియడం గాదు. ఇప్పుడు నీ ఆహారం అది. నువ్వది వేరే వాళ్ళకిస్తే ఇక నీకుండదు. నువ్వు పస్తుండాలా? లేకపోతే సగం కడుపుతో ఉండాలా? ఏదో పరిస్థితి ఏర్పడుతది. కానీ దేవుడు ఆజ్ఞ ఏం జెప్తున్నాడంటే, ఆ ఆహారం తీసి ఆకలి గొన్నోకియ్యి అంటున్నాడు. ఏం జేస్తావు? ఏం చేస్తావు? ఇదేనమ్మా మాట వినడం అంటే. మనం దాటించేసేస్తాం. దాటిస్తాం అంతే. చాలా సులువు మనకి. దేవుని ఇట్లాంటి మాటలు చెప్తే అసలు ఇననట్టే ఉంటాం మనకి. మనకు గాదులే అన్నట్టుంటాం. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దీనిలో మర్మముంది. ఆయన మాట వినుటలోనే విజయముంది. ఆయన మాట వినుటలోనే పరలోక రాజ్య ప్రవేశముంది. ఆయన మాట వినుటలోనే ఆశీర్వాదముంది. రాబోయే సమస్యలకు పరిష్కారముంది. ఇప్పుడు ఈ పొద్దు నువ్విచ్చే ఒక భోజనము రాబోయే కాలంలో నిన్ను గొప్ప విపత్తు నుంచి తప్పించబోతుంది. అది ఎరుగుదువా నువ్వు? ఇప్పుడు ఏదో నీ ఇంట్లో నుంచి ఎందో ఎళ్ళిపోతుందన్న బాధపడుతున్నావు. రాబోయే కాలంలో నిన్ను, నీ ఇంటిని అంతటిని పోషించగల ఆ సమృద్ధి నీకు రావాలి అనంటే, ఇక్కడ నీ ఒక్క పూట భోజనం నువ్వు త్యాగం చేయాలా? దేవుడు మనకు మేలే చేస్తాడమ్మా. ఎప్పుడు గూడా నష్టపరచడు. ఏదైనా ఆజ్ఞాపించినాడంటే ఎప్పటికి మనకు నష్టం కానే కాదు. అది ఏదైనా లోబడు. ఫలానా ఇంత డబ్బులో ఇంత తీసి వేరే వాళ్ళకివ్వు అని దేవుడు నీకు చెప్తున్నాడనుకో, అప్పుడు గూడా అంతే. దేవునికి లోబడు. అయ్యో! చాలా కష్టంగుందయ్యా! ఇప్పుడే ఇమ్మంటున్నావు. అసలాయన అడగడమే గొప్పనుకో. గొప్పనుకో. ఆయన శ్రీమంతుడైన దేవుడు నిన్నడుగుతుంటే, తన బిడ్డలకిమ్మని అడుగుతుంటే అంతకంటేనా? ఎంతమందికి పరీక్షలొచ్చినా, సారెపతు విధవరాలు సంగతి ఎరగమా మనము?
ఆమె దగ్గర ఏమీ లేదు. చావ సిద్ధమై ఉన్నారు. 1, 2 రొట్టెలుంటాయేమో అంతే. అవి తిని చస్తామనుకుంటున్నారు. అట్లా మాట్లాడాలా ఆ మాట. చావాలనుకుంటున్నారు. చచ్చే ముందు అదింత తిని చద్దామనుకుంటున్నారు. అలాంటి స్థితిలో ఉన్నారు. లేమిలో ఉన్నారు. కానీ ఆ లేమిలో ఏలియా వచ్చినాడు. ఏలియా వచ్చి మొదట అప్పము నాకొకటి తీసుకురమ్మంటాడు అంతే. ఆమె ఏం మాట్లాడలే. మొదటి అప్పము ఆయనకిచ్చేసింది. సమృద్ధిలో ఇవ్వలేదామె. లేమిలో ఇచ్చింది. ఆజ్ఞకు లోబడింది. దీనికి కరువు దినాలంతా తాను సమృద్ధిగా ఏ లోటు లేకుండా తాను నివసించబోడానికి దీనికి సంబంధం ఉంది. కాబట్టి దీనికి దానికి సంబంధం ఉంది. మనం ఎరగమవి. అయితే ఒకటి చేయాలి. దేవుడు చెప్పింది చేయాలి. ఇవన్నీ మనకు పరీక్షలివి. నష్టపరచడానికి కానీ కాదు. విశ్వాసంతో మనం బ్రతకాలి. అమ్మో! ఇది ఇస్తే ఇంక మనం బికారం అయిపోమా? ఏందో అబ్బా దేవుడు! ఇంగ ఇస్తా అంటే ఇంగ అన్నీ అడుగుతూనే ఉంటాడు. అడుగుతూనే ఉంటాడు. ఆయన పని చేస్తా ఉంటే ఇంకా శ్రమ పెడతానే ఉంటాడు. ఇంకా, ఇంకా అంటానే ఉంటాడు. అయ్యో! ఆయన పని చేయడానికి కోకొల్లలున్నారు. నీకు నాకు ఆ ధన్యత దొరికిందంటే అది గొప్ప ధన్యత. అది మహాభాగ్యము. ఈ లోకంలో అన్నీ గుర్తుంటాయి మనకి. ఆయన పరిచర్య మాత్రం గుర్తు. దాని గురించి కాన్సంట్రేషన్ ఉండదు. నిజంగా ఆయన్ని ఇష్టంగా సేవిస్తున్నామా? ఇష్టం ఉంటే ఇప్పుడు మనకు ఏదైనా ఇప్పుడు నగ చాలా ఇష్టపడి కొనుక్కున్నాం. ఎక్కడంటే అక్కడ పడేస్తామా దాన్ని? ఎంత జాగ్రత్తగా ఎత్తి పెడతామో, ఎప్పుడైనా అడుగు. అదెక్కడుందో జెప్తా. నిద్దర్లో లేసాడు. అసలు నిద్రలో నిద్రపోతామో లేదో, మళ్ళా అప్పుడప్పుడు పోయి చూసుకొనొస్తాం. ఎవరైనా ఎత్తపోతారేమో. ఎందుకంటే అది మనకిష్టం. నిజంగా దేవుడి పనంటే మనకి నిజంగా ఇష్టముంటే. జ్ఞాపకం ఉంటది. కాన్సంట్రేట్ చేస్తాము. ఇప్పుడు మనకిష్టమైన వ్యక్తి ఉన్నారు అంటే, మనకు మర్చిపోతాం ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి వస్తున్నారంటే ఎన్ని తొందరపడతామో, ఏమేమో చేయాలనుకుంటాం. ఏమోబ్బా ఈరోజు అసలు అయ్యో! మీరొస్తారని మర్చిపోయినానే అని అంటామా? అసలు వస్తున్నారంటే 2 రోజుల ముందు నుంచి సిద్ధపడతా. దేవుడంటే మనకు ఇష్టం లేదా? ఆయన మాటంటే ఇష్టం లేదా? ఆయన ఆజ్ఞ అంటే ఇష్టం లేదా? మాట వినాలి. మాట వినాలి. అది శ్రేష్టం. మనమేమనుకుంటామంటే, ఈ ప్రార్థనలు చేస్తే ఏమొస్తదనుకుంటా. ఊహించని ఆశీర్వాదాలక్కడే దాగున్నాయమ్మా. ఆత్మీయంగా అంతకంతకు ఎదగడం అంటే ఎక్కడో లేదు. ఆజ్ఞ పాటించటంలోనే. నువ్వు ఎంత ఆత్మీయంగా ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ప్రార్థన చేయడమేమి, వాక్యం చెప్పడమేమి, పరిచయలో పాల్గొనడమేమి, సంతోషంగా ఎడతెగక నువ్వు చేస్తున్న కొద్దీ అసల శత్రువు ఎంత దూరం పారిపోతా ఉంటాడు. నీ కుటుంబమే గాదు. నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా మారతావు. నీ కుటుంబంలో దుష్టుడు పారిపోవడమే గాదు. వేరే వాళ్ళ కుటుంబంలో దుష్టుడు గూడా పారిపోతాడు. వాళ్ళు గూడా వచ్చి ప్రార్థన జేయించుకుంటారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, నువ్వు మాటింటున్నావు అంతే. నువ్వేం జెయ్యట్లే మాటింటున్నావు. మాట విను. మాట విను. అది శ్రేష్టమైనది. మన గురి తప్పిపోవాలని సాతాను అనేక సంగతులు తీసుకొస్తాడు. అనేక కలవరాలు తీసుకొస్తాడు. అనేక భయపెట్టే పరిస్థితులు తీసుకొనొస్తాడు. దేనికి తొనకద్దు, బెనకద్దు. ఈ మధ్య కాలంలో ఆహ్, దేవుడు పదే పదే గుర్తు చేస్తున్నాడు కాబట్టి చెప్తా ఉన్నా. ఇందాక సాక్ష్యం చెప్పాలనుకున్నాను. మర్చిపోయినాను. టైం లేదు. అయితే ఈ మధ్య కాలంలో చెప్పాను గదా! అనంతపూర్ స్థలం విషయంలో. ఒకవైపు నాలో గూడా సాతాను ఒక తలంపు తీసుకొచ్చేస్తున్నాడు.
అసలు అక్కడ ఉన్న స్థలం ఎంత అంటే ఎంత వాల్యుబుల్. దాంట్లో ఒక ఫ్లోర్ ఇయడం అంటే ఎంత? పిల్లలు ఒప్పుకుంటారా? తను ఒప్పుకుంటాడా? ఎలాగా? నన్ను గూడా వాడు శోధిస్తున్నాడు. అయితే నేను స్టబ్బర్న్‌గా ఉన్నాను. లేదు, దేవుని ఆస్తిలో భాగం ఇవ్వాలనుకున్నాను. అక్కడ దేవుని పరిచర్య, ఆరాధన జరగాలనుకున్నాను. అది స్థిరంగా ఉన్నాను. అయితే వీళ్ళు డిలే చేస్తున్నారనమాట అక్కడ కట్టడానికి. కారణం ఏందంటే నేను ఉన్నా మర్చిపోతాననో, లేకపోతే ఆ ఆహ్, ఆ స్థలం గురించి మందిరానికి ఇస్తాం అనేది గూడా సద్దుమని ఆవేశం తగ్గిపోతదనో వెయిట్ చేస్తాను. అయితే నేను మన దగ్గర గూడా ప్రార్థన చేయడం మీరు వినే ఉంటారు. దయచేసి ప్రభు అట్లాగా అవ్వనీయొద్దు, వాళ్ళ మనస్సు మార్చండి. దేవుడు ఆశ్చర్యం చేసినాడు. అట్లా ప్రార్థన చేసిన కొన్ని దినాలకి ఏమైందంటే, ఆ లోపలనే అక్కడ ఏం చేస్తా ఉన్నారంటే, ఆ! రోడ్డు వైడనింగ్ వచ్చేస్తది. 4 రోడ్స్ ఇప్పుడు 6 రోడ్స్ అయితారు అనేసి మెసేజ్, అదే న్యూస్ పేపర్‌లో వచ్చిందంట. బ్రదర్ అది నాకు పంపినాడు. బ్రదర్ అది నాకు పంపక ముందే దేవుడు నాతో చెప్పినాడేంటంటే, వాళ్ళకి అర్థం అవ్వదు దేవుని ఆశీర్వాదం అంటే. అంత ఇవ్వడానికి చాలా కష్టపడిపోతున్నారు గదా! ఓ పని చెయ్యి. అంటే ఇప్పుడు ఏదైనా వాళ్ళు బాడుగలిచ్చిన వాళ్ళు మనకివ్వడం గాని, ఇప్పుడు 3 ఫ్లోర్‌లుందంటే ఒక ఫ్లోర్ దేవునికిస్తే మిగతా 2 ఫ్లోర్‌లు గూడా ఆశీర్వదించబడతాయి. వాటి వల్ల వచ్చేది గూడా మనకు ఆశీర్వదించబడతది. దేవునికిస్తాం గనక అని చెప్పు అంటే, సర్లే నేను తనతో చెప్పాలనుకుంటున్నా. ఈ లోపల రోడ్ వైడనింగ్ వస్తదంట. మన ఇల్లు కొట్టివేయబడతది. మనం ఇప్పుడు కట్టి గూడా వేస్ట్. కట్టి గూడా వేస్ట్, దాని మీద ఇన్వెస్ట్ చేసి కొట్టేస్తారు గదా! అని చెప్తాను అని చెప్పినాడు. ఇంకా నేనది చూడంగానే షాక్ అయిపోయినా. ఏంటి ప్రభు ఇట్లాంటి పరిస్థితొచ్చింది అని నేను ప్రార్థన చేసుకుంటుండే. దేవుడు చెప్తున్నాడు, "నువ్వు చెప్పినావు గదా! ప్రార్థన చేస్తూ. నువ్వు అడిగినావు గదా! వాళ్ళు ఒప్పింపచేయి నన్నక్కడ దేవునికి స్థలం ఇచ్చేటట్లని." వెంటనే నాకు సంతోషమేసింది. వెంటనే దేవుడు ఒక తలంపిచ్చినాడు. ఇప్పుడు ఒప్పుకుంటారు చూడు. ఇప్పుడు ఒప్పుకుంటారు చూడు. ఈ మాట చెప్పని చెప్తే, అవును, నిజమే, వైడనింగ్ అయితది. ఒక పని చేద్దాం. దేవునికి మనం మాటిచ్చినాం. ఇక్కడ మందిరం కడతామని. మందిరం కడదాం. మందిరం కడతాం. ఇక దేవుడే చూసుకుంటాడు. అది కొట్టివేయబడకుండా దేవుడే చూసుకుంటాడు అని చెప్పి, మిగతాది మన ఫ్లోర్‌లు మనకుంటాయి. అయితే దేవునికి మందిరం స్థలం ఇస్తామని మందిర స్థలం. మందిరం కట్టేసినాక దేవుడే ఆ రోడ్ వైడనింగ్ రాకుండా అన్నీ చూసుకుంటాడు అనంటే ఆ మాట నచ్చింది. ఆ మాట నచ్చింది. వెంటనే ఒప్పేసుకున్నాడు. వెంటనే టక పనులు జరుగుతాన్నాయి. చూసారా? అంటే చేయడానికి దేవుడు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. నాకొక విశ్వాసం. దేవుడు నేనడిగిన దానికి తన మనస్సు మార్చడానికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినాడన్న నమ్మిక నాకు. నేనెరుగుదును. నేను ముందు రోజు నుంచి ముందే ప్రార్థన చేస్తున్నా. తను ఒప్పింపజేయని. ఇట్లా ఒప్పింపజేసినాడు. ఇప్పుడేందంటే అదే పనిగా మళ్ళీ ఎళ్లి మాట్లాడి మళ్ళీ సెకండ్ టైమ్ వాళ్ళతో నేను పెద్ద బాబు ఎళ్లి మాట్లాడడం అట్లా జరిగింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైతే విషయం తర్వాత మళ్ళీ వాళ్ళు గూడా మొన్నొచ్చి అది చూస్తా వచ్చినారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడుతా వచ్చినారు. అంతా అయిన తర్వాత ఇట్లా వైడనింగ్‌లో పోతదంట. అది ఇది ఏదో మాట్లాడినాం సార్ అట్లాగా. అనంటే అతను అంటున్నాడు. ఎవరు కట్టే ఆయన కాంట్రాక్ట్. లేదు లేదమ్మా, ఇక్కడ స్థలం గాదు. వేరే చోట 6 రోడ్స్ ఏస్తారని. వాళ్ళు ఇంతకుముందు రోడ్ ఏస్తా అంటే అబ్జెక్షన్ పెట్టినారంట. ఇప్పుడు కావాలని అడుగుతున్నారంట. వాళ్ళకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని. అక్కడ, ఇక్కడ గాదు అనని జెప్పినారు. అని జెప్తే ఎంత సంతోషమేసిందో. ఎంత సంతోషమేసిందో. అంటే రోడ్ వైడనింగ్ అంటే ఎళ్ళిపోతది. కానీ ఇప్పుడు వాళ్ళు ఒప్పింపజేసినాక వాళ్ళకందరికి చెప్పేసినాక ఇప్పుడు దేవుడేం జేసినాడు, వైడనింగ్ కాదు, ఇది ఉంటది. ఇప్పుడు ఏమి మాట్లాడడానికి లేదు. ఒప్పుకున్నాడు, అన్నీ కమిట్ అయిపోయాయి. అంటే మనస్సు నీకుంటే, మనస్సు నీకుంటే పరిస్థితులు ఎవ్వరినైనా మార్చగలడు దేవుడు. ఎవరి హృదయాన్నైనా మార్చగలడు. ముందు నీకుండాలమ్మా. ముందు నీకుండాల.
ఫలానా వాళ్ళు అడ్డం పడుతున్నారు. అస్సలు కుదరదు. నీకు మనసు లేదు గనకే ఈ ఆటంకాలన్నీ. మనసులో అట్లుండి ఊరికే పైన పైన అంటా ఉంటాం. అప్పుడు ఆటంకాలు తొలగిపోవు. ఆటంకాలొచ్చే పడతాయి. ఊరికే పైన పైన చేసే సంగతులు. మన హృదయపూర్వకంగా ఇవ్వాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు దేవుడు మార్గాన్ని సరళపరిచేవాడుగా ఉంటాడు. అది యాక్చువల్‌గా సాక్ష్యంలో చెప్దామనుకున్నాను. ఈ సమయంలో ఈ టాపిక్‌లో అట్లా గుర్తొచ్చింది. కాబట్టి మనం అంటే ఏంటి ఆశీర్వాదం? మళ్ళీ ఈ మధ్య గుర్తు చేస్తా వచ్చినాడు. నా నిమిత్తము నువ్వు ఆస్తిని కోల్పోతే ఏందంట, దానికి నూరంతలిస్తాడని వాక్యం గుర్తు చేసినాడు నాకు మొన్న. నిన్న అనుకుంటా మార్కు సువార్తలో. నూరంతలు ఈ లోకమందే అనుగ్రహిస్తాడు. ఎంత సంతోషం. ఇంక ఏమి డౌట్ మనకు? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతేందంటే, ఆయన ఆజ్ఞ అనేది కొంచెం కఠినంగా మనకు కనబడతది గానీ, రాబోయే కాలంలో అది నీకు నూరంతల ఫలితమమ్మా. ఆయన నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళిచ్చినా నువ్వు పోగొట్టుకో రుణం. అట్లా అని ఎప్పుడు ఇచ్చే దాని గురించి ధ్యాస గాదు మనది. ఆయన ఆజ్ఞకు లోబడ్డం అది ధ్యాస. ఈడ చెప్పబడుతుంది విషయం ఆజ్ఞకు లోబడు. ఆజ్ఞకు లోబడు. అదెంత కష్టమైన లోబడు. చాలా కఠినమైన వాళ్ళున్నారు. దేవుడు చాలా సార్లు చెప్తాడు. నోరు మూసుకొనుండు. ఈ మధ్య కాలంలో దేవుడు చెప్తున్న మాట ఒకటి చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ అధ్యాయం చదువుతా ఉంటే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటా అంట మూడవ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడైనను మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించినాడు, మనుషులు చూడనొల్లని వాడిగైపోయినాడు. అతడు తృణీకరించబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతడు మన రోగములు భరించును. ఇవన్నీ మనం చదువుతా ఉంటే అసల ఎన్నిక చేయలేకపోయినాం కదా! విసర్జించి ఎవరు? ఎవరి కొరకైతే ప్రభు ప్రాణం పెడుతున్నారో, ఆ వ్యక్తులే ప్రభుని విసర్జిస్తున్నారు. ఉమ్మివేస్తున్నారు. దౌర్జన్యం చేస్తున్నారు. కొడుతున్నారు. గేలి చేస్తున్నారు. ఎగతాళి చేస్తున్నారు. అయినా గూడా ఆయన నోరు తెరవకుండా వాళ్ళ కొరకే ప్రాణం పెడతా ఉన్నాడు. దేవుడు ఇది మన జీవితానికి అన్వయిస్తూ ఇంకొక మాట కూడా చూడండి. 12వ వచనం చివర్లో, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడేను అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చూసారా? అనేక పాపాలను భరిస్తూ గూడా సిలువ మాను మీద భరిస్తూ, భారం మోస్తూ మళ్ళేం జేస్తున్నాడంటే, తిరుగుబాటు చేసిన వాళ్ళ కొరకే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇలాంటి మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. యేసుప్రభు మనకు మాదిరి చూపించినాడు. వాళ్ళు కొడతారమ్మా నిన్ను. నీకులో దోషం లేకున్నా గూడా నిన్ను తిడతారమ్మా. నిన్ను చాటుగా మాట్లాడతారమ్మా. అవమానపరుస్తారమ్మా. నువ్వు వారి కొరకు కన్నీరు గార్చేది ఎవరు చూడరు. వారు నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు. నీ మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. వాళ్ళ పాపమే నువ్వు భరిస్తూ శ్రమ పడుతున్నా, మళ్ళీ నీకేదో పొగడ్తలు రావడమో, లేకపోతే ఉన్నత స్థానానికి తీసుకెళ్తారని ఆశించకు. వాళ్ళు నిన్ను విసర్జిస్తారు. తృణీకరిస్తారు. ఎన్నిక చెయ్యరు నిన్ను. అయినా ఆ పాపాలని నువ్వు భరిస్తూ, వాళ్ళ కొరకు శ్రమ అనుభవిస్తూ, పాపాలు భరించంలేండి మనం. వాళ్ళ కొరకు శ్రమ అనుభవిస్తూ వాళ్ళేం జేయాలంట? వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలంట. వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలంట. దేవుడు మనకు మాదిరి చూపిపోయినాడు. ఎంతవరకు ఇట్లాగుండాలి ప్రభువా? మన మరణ పర్యంతం ఇంతే. కానీ మనము చేసే ప్రతి పనికి ఆన్సర్ దేవుడు పరలోకమందు మనకిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. నువ్వు ఎంత కన్నీరు పెట్టుకుంటున్నావు? ఎంత అవమానపరచబడుతున్నావు? ఎంత మళ్ళీ వాళ్ళ కొరకే విజ్ఞాపన చేస్తా ఉన్నావు? ఇది పరలోకమందున్న మన తండ్రి చూస్తున్నాడు.
నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం, బహుమానం దేవుడు నీకిచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇహలోకంలో మనం ఆత్మీయ యాత్రలో సాగిపోతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులొస్తాయి. నోరు మెదపడానికి లేదు. దేవుడంటున్నాడు, ఇదిగో వాళ్ళు దౌర్జన్యం జేసినారు. నేనేమన్నా మౌనంగున్నానే గాని నోరు తెరవనన్నా తెరిచినానా? ఏడవ వచనంలో అతడు దౌర్జన్యం నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఒకవేళ రేపొద్దున్నే దౌర్జన్యం పొందాల్సిందొచ్చిందేమో. బాధింప బాధ నేను బాధపడేటట్లు చేస్తారేమో. అయినా కూడా నువ్వు నోరు తెరవద్దు. నేను కూడా నోరు తెరవలే. వాళ్ళ కొరకు ప్రార్థనే నువ్వు చెయ్యాలి. అంతే. అప్పుడే వాళ్ళని మనం రక్షించుకోగలుగుతాం, సంపాదించగలుగుతాం. ఏదో మనకి కిరీటాలు పెడతారు, సింహాసనం ఇస్తాను. తలంచొద్దసల. యేసు ప్రభువునే ఏం జేసినారు? సిలువకేసి కొట్టినారు. మనుషులు చూడనొల్లని వారుగా జేసినాడు. అంతే అంటాడు గదా! పశ్చిమానికి ఎట్లా జేసిన. నాకే లోకం నన్ను ద్వేషించింది గనుక మిమ్మల్ని గూడా ద్వేషిస్తది. దాని విషయంలో డౌట్ లేదు. అయితే భయపడొద్దండి. ధైర్యం తెచ్చుకోండి. నేను లోకం జయించి ఉన్నాను. మీరు గూడా నన్ను ఫాలో అయిపోండి అని చెప్తాడు ప్రభు. కాబట్టి మనం ఆత్మీయమైన జీవితంలో అంతే కదా! ఇప్పుడేమంటాడు ఈ ఈ ఈ విషయానికి ఇలా ఉండు నువ్వంటే మనం కుదురుతదా మన హృదయం? లోబడి ఉండమంటే అవుతదా? నోరు మూసుకొని ఉండగలమా? ఉండలేం గదా! కానీ ఎప్పుడైతే మాట వింటావో దానికొచ్చే ఆశీర్వాదం ఇంతంత కాదు. నీ ఊహకు మించిందమ్మా ఆశీర్వాదం. అనేక సార్లు నోరు మూసుకోలేక దేవుడు గర్దిస్తున్నా గూడా దేవుని ఎదిరించి, ధిక్కరించి మనం మాట్లాడి ఆశీర్వాదాల్ని మన చేజేతులారా కోల్పోతున్నాం. మనమే కారణం. మరేం చేస్తాము? పరిష్కారం ఎక్కడుంది? మనల్ని ఎవరు మారుస్తారు? ఒక్కటే ఆయన సహవాసం తప్ప ఎవ్వరు మార్చలేరు. అందుకే ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. ఆయనతో నడు. సరిజేసుకో. ఇక్కడ అందరి ముందు చేసే ప్రార్థనలు ఎంతో దుఃఖపడి చేస్తారు. ఇలాంటి ప్రార్థన వ్యక్తిగతంగా నీకు నీ దేవునికి మధ్యలో వస్తుందా? ఎవరికి వాళ్ళు చెక్ జేసుకోండి. అక్కడ రాకుండా ఇక్కడ రావడం వల్ల లాభం లేదు. అక్కడ రావాలి. దాని కొరకు ప్రయాసపడు. ఒంటరి ప్రార్థన. అది మనకు ప్రభువుతో చెప్పాలి మన సంగతంతా. ప్రభువుతో చెప్పాలి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకెళ్ళు తలుపేయి. 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 ఎవ్వరు చూడొద్దు. నీ కన్నీరు, రోదన గూడా ఎవరు చూడొద్దు. రహస్యమందుతున్న చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇయ్యాలంటే నువ్వు రహస్యంగా ప్రార్థన చేయాలి. అనేక సార్లు మనం ప్రతిఫలం పోగొట్టుకోవడానికి కారణం ఏందంటే, అనేకుల ఎదుట ఆ కన్నీరు వృధా చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం ఆ మాటలు. ఆ ప్రభు నీకివ్వాలంటే ప్రతిఫలం. రహస్యమందు చూచే తండ్రికి నువ్వు రహస్యమందు ప్రార్థన చేయి. అది ఆజ్ఞగా పెట్టినాడమ్మా దేవుడు మనకు. అంతే. రహస్యమని చెప్పేసినావు గదా! నమ్మంతే. ఇంకా కొనసాగు ముందుకి. సింహంలాగా ధైర్యంగుండు. ఉదయకాలంలో నువ్వు చేసిన ప్రార్థన దేవునికి చెప్పేసినావు. ఆయన విన్నాడు. జవాబిచ్చినాడు. ఆయన కాపాడుకుంటాడు. అదే మళ్ళీ అదే. ఆమె దేవుని దగ్గర కుమ్మరించుకుంది. తర్వాత నాటి నుండి దుఃఖముఖురాలై ఉండడం మానిందంతే. ఎప్పుడైతే ఉదయకాలంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర మన బాధలని కుమ్మరించినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం నెమ్మది పొందాలిగ. ఇంకా దినమంతయు ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా మనం ఏం చేయాలంటే, ఎలాంటి పరిస్థితులైనా ఎదురుగాని మనం ఏం చేయాలి వాటిని? జయించాలి. జయించాలేంది? అసల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గూడా మనం తొణకకూడదు. ఎందుకంటే మనం పొద్దున చెప్పేసినాడు ఆయన నాకు. పొద్దున వాక్యం ద్వారా నాతో మాట్లాడినాడు. వీటిని చూసేందుకు మళ్ళీ నేను బెదురుకుంటా?
వీటిని చూసి ఎందుకు నేను ఏడుస్తా? వీటిని చూసి ఎందుకు నేను అవిశ్వాసం తెచ్చుకుంటా? ఆయన నాకు వాగ్దానం ఇచ్చినాడు. అది నేను తెచ్చుకుంటాడు. నేను ముందుకే సాగుతా. ఈరోజు నన్నెందుకు బ్రతికించినాడు? ఈరోజు నేనేం చేయాలని? అది నా గురి. మొదట ఆయన రాజ్యం, నీతి వెతుకుతా. అది నా గురి. ఒక్క ఆత్మను రక్షించకుండా నేను ఈరోజు నిద్రపోను. అప్పుడు నావన్నీ నీకు అనుగ్రహించబడతాయి. పరిస్థితుల్ని చూడొద్దు. వాళ్ళని వీళ్ళని చూడొద్దు. పడద్రోస్తారు. వాళ్ళని చూసి బెదిరిపోవద్దు. వాళ్ళ ప్రవర్తన చూసి కాదు నువ్వు ఎస్టిమేట్ చేయాల్సింది. ఆయన మాట, ఆయన వాగ్దానం చూసి నువ్వు స్థిరంగా ఉండాలి. వాళ్ళ ప్రవర్తనలు ఏమైనా గానీలే, వాటన్నిటి తిప్పి కొట్టగలవాడు నా దేవుడు. ఆయన వాగ్దానం మార్చేస్తదంతే. నమ్మమ్మా, అందులోనే ఉంది విజయం. నమ్మక అనుమానం పెట్టుకోవడం వల్ల అది అట్లనే ఉంది. బతుకు అట్లనే ఉంది. కొంచెం కూడా మార్పు లేదు. ఎంత కన్నీరు గారుస్తున్నావు? సంతోషంగా ఉండు. విన్నాడమ్మా ఆయన. ఎందుకు వినలేదు? జవాబు కూడా ఇచ్చినాడు. వాగ్దానం కూడా ఇంకెందుకు? ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఆయన పనిలో నిమగ్నంగా, ఆయన పని చేయకుండా సాతాను ఇలాంటివన్నీ మళ్ళీ తీసుకొస్తాడు బాధలన్నీ. వాటి వైపు చూడొద్దు. వాగ్దానం ఇచ్చినాడు. అయిపోతది అది పని. నా పని ఆయన పని చేయడం అంతే. వాడు చేసే కుతంత్రాలకి ఎందుకు లోబడాలి? వాడేసే ట్రిక్స్‌కి ఎందుకు బలి అవ్వాలి మనం? దేవుని పని ఎందుకు ఆపాలి? దేవుడు అప్పగించిన పని భారం, ఆత్మల గురించిన భారం విషయం ఎందుకు వెనకడుగేయాలి? సరి చేసుకుందాం. మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు మాట విందాం. ఆయన చిత్త ప్రకారం జీవిస్తాం. అదే విజయం. అదే విజయం. అదే విజయం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్.